Actually, while speaking, he said, Professor Pawan Kalyan Garu. He said it. In fact, let me tell you, he said it, sir. He said, no, Professor Pawan Kalyan Garu. I don't know how it has come from his mouth, but I know, since a person having known him for a long time, my feeling and understanding is that he is of a stature equal to an Oxford professor's stature, a Cambridge professor's stature. He doesn't like all these things, I know, but whenever we interact with him, we learn so much. I consider him as one of the top professors among the top brass of this Indian professorial community. I am not just boasting, this is a fact. This is a fact, believe my words. He is a bookworm. If he gets some time, he goes to books. He doesn't go for any other tips and all. ఎందుకంటే నాకు తెలుసు పర్సనల్గా, ఒక మిత్రులుగా అన్ని సంవత్సరాల నుంచి నాకు తెలుసు. ఆయన చెప్తుంటే ఒక్కోసారి భయం వేస్తుంటుంది. ఆ బుక్స్ మనం చదివి ఉండం, ఆయన ఆ బుక్స్ చెప్తారు, వింటుంటాం. ఇంక ఎందుకంటే భయం, మనం ఆ బుక్స్ చూసి వినుండం. అందుకని చెప్పేసి మీరు చెప్పింది అది ఏదో నామెన్క్లేచర్ ప్రకారంగా ఆయన ప్రొఫెసర్ కాకపోయినా కూడా నా దృష్టిలో ఈ దేశంలో టాప్ 10 ప్రొఫెసర్స్లో ఆయన ఒకరు. ఆయన నాకు తెలిసిన పవన్ కళ్యాణ్ గారు, నాకు అది చెప్తున్నా. 2006లో నేను విపరీతంగా ఒక పిహెచ్డి కోసం ఒక స్కాలర్ ఎలా చదువుతాడో పుస్తకాల మధ్యలో సినిమాలు చేశాను. అందుకే నా సినిమాలు మీకు నచ్చి ఉండకపోవచ్చు ఆ రోజున. కానీ నా జ్వలనాన్ని ఎక్కడో ఢిల్లీలో కూర్చొని ఒక్కళ్ళు, ఢిల్లీ యూనివర్సిటీలో పనిచేసే ఒక ప్రొఫెసర్, ప్రకాశం జిల్లాకు చెందిన వ్యక్తి, నాకు తెలియదు ఆయన ప్రకాశం జిల్లా వ్యక్తి. నా రోజున ఆయన వచ్చి మిమ్మల్ని కలవాలని చెప్పి ఒక నెల రోజులు నా వెంట పడితే ఆయన కలిశారు. ఆయన వచ్చి నన్ను ఒకే ఒక మాట అడిగారు 2006లో, మీరు రాజకీయాల్లోకి వస్తారా? బహుజన సిద్ధాంతం మేము ముందుకెళ్తాం, చాలామంది అడిగి నన్ను పంపించారు, మీరు సంసిద్ధం అంటే నేను మాట్లాడతాను, నేను కదుపుతానంటే ఆ రోజున నాకు ఇంకా మెచ్యూరిటీ లేదు. ఒక కుటుంబాన్ని నడపడానికే చాలా శ్రమ పడాలి, ఒక కుటుంబాన్ని ఏకతాటిపైన తీసుకురావాలంటే నేను కష్టపడాలి, ఒక సినిమా చేయాలంటే నేను ఇంత కష్టపడాలి, ఇన్ని కోట్ల మందికి సంబంధించిన జీవితాన్ని ఒక భావంతో కట్టిపడేయాలంటే నాకు ఇంకా అంత మెచ్యూరిటీ లేదు, మెచ్యూరిటీ వచ్చిన రోజున మీకు తెలియజేస్తానని చెప్పాను. ఆ వ్యక్తి అప్పటి నుంచి ఇప్పటి దాకా అరుదుగా అప్పుడప్పుడు కలుస్తూ ఉంటాను. ఈ రోజున హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్, మీలో కొంతమందికి తెలిసి ఉండొచ్చు, ప్రొఫెసర్